నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఫార్ములా ఈ కారేజ్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో హాజరు కానున్నారు. ఏసీబీ ప్రధాన కార్యాలయానికి ఆయన నివాసం నుంచి కాసేపటి క్రితం బయలుదేరారు. మాజీ ఏఐజీ సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఏసీబీ ఆఫీస్ కు రానున్నారు. ఇక కేటీఆర్ విచారణకు లాయర్ ను హైకోర్టు అనుమతించడంతో లీగల్ టీమ్ తో కేటీఆర్ ఏసీబీ విచారణకు వస్తున్నారు. విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసులు ఆఫీస్ లోపలికి ఎవరిని పంపించడం లేదు. విచారణ అనంతరం కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. అటు హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నందినగర్ నివాసానికి హరీష్ రావు, కవితతో పాటు పలువురు ముఖ్య నేతలు చేరుకున్నారు. ఫార్ములా ఈ కారేజ్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. ఇప్పటికే కేటీఆర్ విచారణకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారా? ఇక ఎలా ఉండబోతుంది విచారణ? గుడ్ మార్నింగ్ షాని. కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసం నుంచి కేటీఆర్ బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి ఈరోజు విచారణ నిమిత్తం హాజరయ్యారు. అడ్వకేట్ ఏదైతే కేటీఆర్తో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాజీ ఏఐజీ తర్వాత సీనియర్ అడ్వకేట్ జె రామచంద్రరావు నిన్న కోర్టు అనుమతించిన నేపథ్యంలో కేటీఆర్ విచారణ కార్యాలయానికి బయలుదేరారు. విచారణ కార్యాలయంలో ఇప్పటికే ఏసీబీ డీజీ చీఫ్ విజయ్ కుమార్, తర్వాత డైరెక్టర్ తరుణ్ జోషి, డిఎస్పీ మాజిద్, ఈ ముగ్గురు కూడా ఈరోజు కేటీఆర్ను విచారించనున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టాము, అన్నింటినీ బయటికి తీస్తాము, ఎవరెవరి పాత్ర ఉంటుందో అందరినీ కూడా కక్కిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తూ మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా చెప్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పి అనుకోవాలి పరిణామాలు. ముఖ్యంగా ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మా మంత్రికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్న సమయంలో హైదరాబాద్లో జరిగిన కార్ రేస్ సంబంధించిన విషయంలో హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయల నిధులు ఎఫ్ఐఏఓకు ఇచ్చినారని చెప్పి చేస్తూ ఉంది. అయితే అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్, ప్రస్తుతం హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురి పాత్ర ఉందని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానకిషోరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ కేసు నమోదు చేసిన ద్వారా ఇప్పుడు ఏసీబీ విచారణకు ఇవాళ కేటీఆర్ హాజరవుతున్నారు. ఈ విచారణలో ఏం తేలనుంది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు గతంలో ఏడాది క్రితం నుంచి కూడా అనేక సమస్యలపై ఇదంతా పోరాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీని కావాలనే రాజకీయ కక్షతో ఇలాంటి కుట్రలు చేస్తుందని చెప్పి కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవితలంతా ఆరోపిస్తున్నప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుంది. మేము ఎవరిపైనా రాజకీయ కక్షలు కానీ వ్యక్తిగత కక్షలు కానీ మేము తీర్చుకోవట్లేదు, కాబట్టి ఏదైనా ఎవరైనా చట్టం ముందు సమానమని చెప్పి ఓవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ అనుమతి లేకుండా ఈరోజు 55 కోట్ల రూపాయలు ఎలక్షన్ కోడ్ ఉండగా ఎలా అనుమతిస్తారు అని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చింది. కాబట్టి ఇప్పటికే ఈ ఏసీబీ విచారణకు నిన్న ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్లో నెంబర్ 2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా దాదాపు 7-8 గంటల పాటు నిన్న ఏసీబీ విచారించింది. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ నిన్న ఈడీ కార్యాలయంలో కూడా విచారణకు హాజరయ్యారు. వీళ్ళిద్దరూ ఏసీబీ అధికారికి ఏదైతే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గతంలో ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం
కేటీఆర్ ఏదైతే ఈరోజు ఏసీబీ విచారణకు వస్తారో ఖచ్చితంగా ఏసీబీ విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అతను రిమాండ్ పంపిస్తారు, కస్టడీకి తీసుకుంటారు. రిమాండ్కి పంపించి తర్వాత ఉస్మానియా ఆసుపత్రి కానీ గాంధీ ఆసుపత్రిలో కానీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత చెంచల్గూడ జైలా చెర్లపల్లి జైలా అనేది ఇంకా అధికారులు తెలుస్తూ ఉన్నారు. కాబట్టి ఓవైపు ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చారు, దాన్ని కొట్టివేయని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. గత నెల 20వ తేదీన గత 31 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. తాజాగా క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్పై కేటీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 15వ తేదీన హియరింగ్కు ఉన్నది. కాబట్టి 15వ తేదీ వరకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు చర్చ జరుగుతున్నట్టుగా మొత్తం సోషల్ మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా ఖచ్చితంగా కేటీఆర్ ఇవాళ ఖచ్చితంగా పోలీస్ కస్టడీలోకి వెళ్తాడు, అరెస్ట్ చేస్తారని చెప్పి మాత్రం తెలుస్తూ ఉంది. కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా ఆ దిశగా కేటీఆర్కి ఇప్పటికే కూలంకుషంగా సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా బంజారాహిల్స్లోని నందినగర్లో కేటీఆర్ నివాసంలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్సీలతో మాజీ ఎమ్మెల్యేలు అందరితో పాటు ముఖ్యంగా కేటీఆర్ కుటుంబ సభ్యులు శైలిమ, తన కూతురు, తర్వాత తన కొడుకు హిమాంశు, అదేవిధంగా తన చెల్లె ఎమ్మెల్సీ కవిత, తర్వాత కవిత భర్త అనిల్ కుమారు, హరీష్ రావు, కేసీఆర్ సతీమణి, కేటీఆర్ తల్లి శోభ, వీళ్ళందరూ కూడా గత 2 రోజులుగా నందినగర్ నివాసంలోనే ఎక్కువ మొత్తంలో ఉండి కుటుంబ సభ్యులతోనే ఎక్కువ చర్చలు జరిపి వీళ్ళ సమీప బంధువైన సీనియర్ అడ్వకేటు గండ్ర మోహన్ రావుతో పాటు రాజేశ్వరరావు, తర్వాత జె రామచంద్రరావు వీళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తదుపరి పరిణామాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తీస్తూ ఉంది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం మొన్న 6వ తేదీన ఏదైతే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ అటెండ్ అయ్యాడో అక్కడ జరిగిన పరిణామాల పట్ల కూడా కొంత సీరియస్గా ఉన్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఏసీబీ ఆఫీస్ కార్యాలయం బయట కేటీఆర్ చేసిన హంగామాపై కూడా ఏసీబీ అధికారులు, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ పరిణామాలు ఒకవైపు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవన్నీ పరిణామాలను తన నివాసం నుంచితో పాటు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా, శాంతి భద్రతలకు ఎవరు భంగం వాటిల్లించినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోలీస్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఒకవైపు డీజీపీ జితేందర్ కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను వాకప్ చేస్తూ ఉన్నాడు. నగర సివి ఆనంద్ ఈ పరిస్థితులను వాకప్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల రూపాయలు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన సంస్థకు ఆర్బీఐ అనుమతి లేకుండా చేస్తారని చెప్పి ఏదైతే అనుమతి లేకుండా చేశారని చెప్పి అభియోగాల మీద ఈరోజు కేసు నమోదైంది. కేటీఆర్ మాత్రం ఏసీబీ విచారణకు బయలుదేరే ముందు కూడా నందినగర్లో మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నన్ను ఏం చేయలేరు, ఇది ఒక తొప్పేల కేసు, లొటపీస్ కేసు అని చెప్పి కొన్ని పదాలు కూడా ఘాటైన పదాలు వాడుతూ ఈరోజు కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడతా ఉన్నాడు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కుట్రగా చూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఈ కేసు పరిణామాలను పరిశీలిస్తుందని చెప్పి అనుకోవాలి. బీఆర్ఎస్ నేతలు పైకి ఎంత మాట్లాడినా ఇంత మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ ఆందోళన నెలకొందని చెప్పి అనుకోవాలి. మొన్న ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు పోయి వచ్చింది, తీహార్ జైల్లో శిక్షణ అనుభవించి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏసీబీ విచారణ అనంతరం హైదరాబాద్లో ఉన్న జైలుతో పాటు ఓవైపు ఈడీ కూడా 16వ తేదీన ఈడీ పిలిచింది. ఆ ఈడీలో కనుక ఇన్వాల్వ్ అయితే మళ్ళీ కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉన్న తీహార్ జైలే పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఓవైపు చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఒక బీఆర్ఎస్ పార్టీకి కొంత షాక్ తగిలేలా ఉన్నాయని చెప్పి అనుకోవాలి. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా ఇప్పటికే కేసీఆర్కు, హరీష్ రావుకు త్వరలో నోటీసులు ఇస్తారు, అతను వాళ్ళని కూడా విచారణకు పిలుస్తారని చెప్పి ఓవైపు చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు ఏ విధంగా సహకరిస్తాడు, ఏ పద్ధతిలో సహకరిస్తాడు, అయితే ఏసీబీ డీజీ చీఫ్ ఏదైతే విజయ్ కుమార్ కానీ, తర్వాత డైరెక్టరు తరుణ్ జోషి, తర్వాత డిఎస్పీ మాజిద్, ఈ ముగ్గురు ఇంటరాగేషన్ చేస్తారు. సపరేట్గా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ అడ్వకేట్ మాత్రం పక్కనున్న లైబ్రరీలో కూర్చోవడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. ఓన్లీ విజువలైజ్డ్ చూడటం వరకు మాత్రమే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఏసీబీ విచారణ చుట్టూ రాష్ట్రంలో ఉన్న పరిణామాలు, రాజకీయ పరిణామాలు కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవడం పైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ఉత్కంఠతో నెలకొంది. ఉత్కంఠలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఈరోజు కేటీఆర్ ఏసీబీ విచారణ అనేది మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీకి షాక్ అని చెప్పి అనుకోవాలి. విచారణ ఎంతవరకు జరుగుతుంది, ఏ టైం వరకు జరుగుతుంది, సాయంత్రం వరకు జరిగితే 6 తర్వాత కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా రిమాండ్ అంటారని చెప్పి వైపు ప్రచారం జరుగుతూ ఉంది.
ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇతర పోలీస్ వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే నగర పోలీస్ కమిషనరు సివి ఆనంద్ కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ కాడ మాత్రం భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రెండు వైపులా ఉన్న దారులను కూడా మూసివేసి ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు ఏసీబీ ఆఫీస్ కార్యాలయం కాడ పెద్ద ఎత్తున బందోబస్తు చేశారు. ఏదేమైనా కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవ్వడమని మాత్రం ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక చాలా కీలక పరిణామం అని చెప్పి అనుకోవాలి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.